సత్తెనపల్లి పట్టణంలో పోలీస్ ఫ్లాగ్ మార్చ్ కవాతులో పాల్గొన్న కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ, ఎస్పీ మల్లికా గార్గ్, కేంద్ర రాష్ట్ర పోలీస్ బలగాలు, చెక్పోస్ట్ నుండి తాలూకా సెంటర్ వరకు పోలీస్ కవాత్. కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ, రిజల్ట్స్ ఎలా వచ్చినా ప్రశాంతంగా ఉండాలి, ప్రజా తీర్పు స్వీకరించాలి, గొడవలు అల్లర్లు చేయకూడదు, విజయోత్సవాలు ర్యాలీలు చేయడానికి అనుమతులు లేవు, క్రాకర్స్ కాల్చడానికి కూడా అనుమతులు లేవు. ఆవేశంతో ఉద్దేశంతో చర్యలు తీసుకునే వాళ్ళు ఉంటే ఆ సమాచారం పోలీసులకు ఇవ్వండి. సమాచారం ఇస్తే త్వరగా రెస్పాన్స్ ఉంటుంది. 5వ తారీఖు ఉదయం ప్రశాంతంగా కౌంటింగ్ జరిగిందని రావాలి. ఏ పార్టీ వారైనా తప్పు చేస్తే చర్యలు ఉండాలి. రిజల్ట్స్ వచ్చిన వాళ్ళని వదిలేయటం, రాని వాళ్ళని చర్య తీసుకోవటం ఉండకూడదు. పోలీసులు అందరినీ సమానంగా చూడాలి. పోలీస్ యాక్షన్ తీసుకుంటుంది, లాఠీ చార్జ్ చేస్తుంది. ఎవరికి స్పేర్ చేయడానికి లేదు, ఎవరికి కన్సిడర్ చేయడానికి లేదు, ఏం ఎక్స్క్యూజ్ వినడానికి లేదు. ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. ఎవరైనా ఉంటే దాని తర్వాత పిల్లలు మిస్టేక్ అయింది, ఒకసారి ఛాన్స్ ఇవ్వండి, అది ఈ పరిస్థితిలో ఎవరికి ఏమీ ఛాన్స్ ఇవ్వడానికి లేదు. సో మీరు ఇది అనుకుంటే తర్వాత నా లీడర్ గారు చెప్తే రౌడీ షీట్ క్లోజ్ అవుతుంది, అడ్డీ కూడా ఉండదు. ఇవి అన్ని ఎలక్షన్ కేసెస్. ఈ కేసెస్లో ఎలక్షన్ కమిషన్కి కూడా రిపోర్ట్ వెళ్ళింది. ఈ వీళ్ళు మన రౌడీ. నెక్స్ట్ 2025లో కూడా ఈ రౌడీస్ గురించి అడుగుతారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. సో ఎవరికి ధైర్యం ఉండదు ఈ రౌడీ షీట్ క్లోజ్ చేయడానికి. ఇప్పుడు పర్మనెంట్ వాళ్ళ ఫ్యూచర్ ఖచ్చితంగా స్పాయిల్ అయింది. సో ఇది నా రిక్వెస్ట్ అనుకోండి, ఆర్ మీరు వార్నింగ్ అనుకోవచ్చు. సో ఇప్పుడు మీరు అందరూ ఖచ్చితంగా పోలీస్కి సహాయం చేయాలి. పోలీస్ ఇప్పుడు ఏమేమి డైరెక్షన్ ఇస్తుంది అది మీ అందరి బెనిఫిట్ కోసం. మన పల్నాడు జిల్లాలో కూడా ఇలాంటి ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేయడము, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాకుండా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గా ఈ యాక్టివిటీలో పాల్గొనడము, ఇది మన అందరి కోసం ఒక రకంగా చూస్తే దురదృష్టకరం. బట్ ఏది జరిగినా కూడా కనీసం ఇప్పుడు ఇది ఒక మన పోల్ డే కానీ పోస్ట్ పోల్ వైలెన్స్ మన జిల్లాలో జరిగింది. దానికి రాబోయే రోజులు 4వ తేదీకి మనకి కౌంటింగ్ ఉంది. 4వ తేదీ తర్వాత కూడా కౌంటింగ్ అయిన తర్వాత కూడా ఒక వారం వరకు ఎక్కడ కూడా శాంతి భద్రతకి మనము ఎక్కడ కూడా భగ్నం కలగకుండా అందరూ కలిసికట్టుగా ఉంటాము. ప్రజల్లో ఉన్నటువంటి అందరూ ఏదైతే పార్టీ కార్యకర్తలు, పార్టీ క్యాండిడేట్స్ అందరూ కూడా మనము ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకి